తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్ మైదానంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఏవీఎస్ఓ శ్రీనివాసరావు పరేడ్ కమాండర్గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 31 మంది అధికారులు, 266 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో 7 మంది ఉద్యోగులకు 5 గ్రాముల శ్రీవారి వెండి డాలర్ ప్రశంసాపత్రం అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, ఆడరో పాడరో అప్సరో గణం, సమరస భావన, భారత సామ్రాజ్య, దేశభక్తి గీతాలకు చక్కటి నృత్యం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ వి కృష్ణవేణి, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు వి రమేష్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. టీటీడీ నిఘా మరియు భద్రతా విభాగం ఆధ్వర్యంలో జాగిలాల్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ అప్పారావు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. విరాట్, బిందు, ఇందు, షైని, గిరి, రాణి, జోన్, బ్యూటీ అనే జాగిలాలు పాల్గొన్నాయి. ఇందులో గ్రూప్ డ్రిల్, పేలుడు పదార్థాలను, మాదక ద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్ డ్రిల్, వస్తువులను జాగ్రత్తగా కాపాడడం, పారిపోతున్న సంఘ విద్రోహాలను గుర్తించి నిర్వహించడం తదితర ప్రదర్శనలను జాగిలాలు ఇచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది తమ విన్యాసాలతో అగ్ని ప్రమాదాలపై అవగాహన, ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా అప్రమత్తంగా ఉండాలి తదితర అంశాలు వివరించారు. ఇందులో సాలిడ్, లిక్విడ్, గ్యాస్ నుండి వచ్చే ఫైర్ను ఎలా అదుపు చేయాలి, ఇంటిలో వంట చేస్తున్నప్పుడు సిలిండర్పై మంటలు వ్యాపిస్తే ఎలా అదుపు చేయాలి, అటవీ ప్రాంతాల్లో మంటలను ఎలా ఆర్పాలి తదితర అంశాలను తమ విన్యాసాలతో అవగాహన కల్పించారు. అనంతరం వీరు నీటితో త్రివర్ణ పతాకం గుర్తుతో నిర్వహించిన ప్రదర్శన చూపాలను విశేషంగా ఆకట్టుకుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ, ఇన్ఛార్జ్ డిఎల్ఓ సుబ్బానాయుడు, అదనపు సివిఎస్ఓ శివకుమార్ రెడ్డి, డిఎఫ్ఓ డి ఫణికుమార్ నాయుడు, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ పద్మావతి వెంకటేశ్వర్లు సేవలో తరిస్తున్న ధర్మకర్త మండలికి, అర్చకులకు, శ్రీవారి సేవకులకు, అధికార యంత్రాంగానికి, సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, విశ్రాంతి సిబ్బందికి, స్కౌట్స్ అండ్ గైడ్స్కు, భక్తులకు మరియు మీడియా మిత్రులకు ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యానంతరం మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయులందరినీ ఈ పర్వదిన రోజున స్మరించుకోవడం మన అందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు సేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. గత ఏడాదిలో నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాం. తొలిసారి వైకుంఠ ఏకాదశి మొదటి 3 రోజులు పాటు లక్కీ డిప్ విధానంలో, మిగిలిన 7 రోజులు సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాం. సామాన్య భక్తులకు 90% సమయాన్ని కేటాయించి ఎప్పుడూ లేని విధంగా 7,83,000 మంది భక్తులకు దర్శనం కల్పించాం. ఈ విధానం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిన్న తిరుమలలో లక్షలాది మంది భక్తుల మధ్య అన్ని విభాగాల సమన్వయంతో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించాం. ఎంతో ఓపికతో వేడుకలను తిలకించి పులకించిన భక్తులకు నా ధన్యవాదాలు. అదేవిధంగా అవసరమైన టీటీడీ స్థానిక అనుబంధ ఆలయాల్లో మార్చి నెల లోపల భక్తులకు 2 పూటల అన్నప్రసాదాలు అందించేందుకు బోర్డు నిర్ణయం మేరకు చర్యలు చేపట్టాం. టీటీడీ కార్యకర్తల మండలి నిర్ణయం మేరకు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన కాలనీల్లో 5,000 ఆలయాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే రూపాయలు 750 కోట్లు టీటీడీ బోర్డు కేటాయించింది. అవసరమైన విధి విధానాలు రూపొందించుకొని రాబోయే 3 సంవత్సరాల్లో ఆలయాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. శ్రీవారి వైభవాన్ని దేశ నలువైపులా వ్యాప్తి చేసేందుకు సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు రాలేనటువంటి భక్తుల సౌకర్యార్థం దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీవారి వెంకటేశ్వర స్వామివారి ఆలయం అభివృద్ధి పనులు గత ఏడాది నవంబర్ 27న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు భూమి పూజ చేశారు. ఇందులో 92 కోట్ల రూపాయలతో ద్వితీయ ఆలయ ప్రకారము, కళ్యాణోత్సవ మండపము, రాజగోపురము తదితర అభివృద్ధి పనులు 2 ఏళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తిరుమల కొండలలో అటవీ విస్తీర్ణ పెంచడానికి జీవ వైవిధ్య పునరుద్ధరణ మరియు హరిత అభివృద్ధికి గాను 10 సంవత్సరాలు కార్యాచరణ ప్రణాళికకు చర్యలు తీసుకుంటున్నాం.
తిరుమలలో ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా AI సహకారంతో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వారు ఎక్కువసేపు క్యూ లైన్లో వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం అదేవిధంగా భద్రత కల్పిస్తున్నాం. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా నేరుగా మెయిల్స్, కాల్స్, వాట్సాప్, IVRS, శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ చేసి వారిచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ప్రముఖ ధార్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన ఒక సమున్నత ప్రణాళికతో ఆదర్శవంతంగా భక్త జనావళికి సేవలు అందిస్తున్నాం. ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు భక్తులకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.